తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఓకే సిస్టర్. విమానం మూల్యంగా ఇప్పుడు బంగారాన్ని దాటించడం చాలా ఎక్కువైంది. దేశంలో ఉన్న చాలా విమానాశ్రయంలో నుంచి ఈ ఊరికి బంగారాన్ని దాటిస్తున్నారు. విమానాశ్రమ పోలీసులు ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. గల్ఫ్ లో ఉన్న కొంతమంది సహాయంతో రాజకీయ నాయకులు ఇంకా బంగార వ్యాపారులు అలాగే విమానాశ్రమంలో పనిచేసే వాళ్ళు ఒక గ్రూప్ గా దీన్ని వ్యవహరిస్తున్నారు. పోయిన వారం విమానాశ్రమం నుంచి వచ్చిన కాసరగూడికి చెందిన ఒక అమ్మాయి దగ్గర నుంచి 2.5 కిలోల బంగారం దొరికింది. పిల్లలకిచ్చే పాల డబ్బాల్లో ఈ బంగారాన్ని పెట్టి వాళ్ళు తీసుకొచ్చారు. ఆల్బీ, ఇదే లాస్ట్. ఇకపై నేను అస్సలు చేయలేను. ఇకపై ఈ పని చేయను. అయితే నువ్వు ప్రేయర్కి వెళ్ళు, కనీసం ఫుడ్ అన్నా దొరుకుతుంది. ఫుడ్ దొరుకుతుందో లేదో, ఆ ట్రావెల్స్ నుంచి వచ్చేదే నాకు చాలు. నేను హ్యాపీనే. అరే 20,000 జీతంలో నువ్వు హ్యాపీగా ఉంటావా? అది సరిపోతుందా నీకు? టౌన్ లో ఒక ఇల్లు, నాన్నగారికి ట్రీట్మెంట్, అకౌంట్ లో కావాల్సినంత డబ్బు, అవన్నీ మర్చిపోయావా? నువ్వు చివరి వరకు ఆ పల్లెటూరులోనే ఉంటావు. అది జరగకపోతే ఏంటి, మనసుకు ప్రశాంతత ఉంటుంది కదా. ఇలా టెన్షన్ పడుతూ బ్రతకడం నా వల్ల కావట్లేదు ఆల్బీ. బిహైండ్ ఎవ్రీ ఫార్చ్యూన్ దర్ ఇస్ ఎ క్రైమ్, నాన్సీ. మాస్ డైలాగ్, కానీ చండాలమైన జీవితం. ఏదో ఒక రోజు నా మాస్ ఏంటో నువ్వు ఖచ్చితంగా తెలుసుకుంటావు. రే ఫైసల్, త్వరగా రారా. రే ఇదిగో తిను తిను తిను, త్వరగా తిను. నాన్న బయటికి వెళ్ళాలి. రా 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 రా. దివ్యా, 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 తనకు కాస్త తినిపించు. లేట్ అయిపోయింది, ఇంకా ఆలస్యం అయితే ట్రైన్ మిస్ అవుతుంది. వచ్చి తీసుకో. నేను ఇక్కడ వంట చేస్తాను, చూస్తూనే ఉన్నారు కదా. తను తినేవండి, ఆ తర్వాత వెళ్తే చాలండి. ఇది నా కోసం కాదు, నీ కోసం వెళ్తున్నా. నేను బస్సులో అంతా వెళ్ళడం కుదరదు. ఎన్ని రోజులుగా చెప్తున్నాను మీకు, మీ వల్ల కాదంటే నేనే చూసుకుంటాను. అవును, ఈయన పెద్ద కలెక్టర్ ఉద్యోగానికి వెళ్తున్నాడు. కలెక్టరా? ఒక ప్యూన్ ఉద్యోగం దొరికిన నరక నుంచి తప్పించుకోవచ్చు. నీ సంపాదనతో ఏమీ తిండి తినే పరిస్థితి ఈ ఆశకి రాదు. 2 బట్టలు నేనే ఉతుకుతున్నాను. అలా అయినా సరే దీనికి విశ్వాసం అన్నదే ఏమీ ఉండదు. దీనికి పని దొరికితే పిల్లల్ని కూడా నేనే చూసుకోవాలి. వస్తున్నా. అమ్మ మాట్లాడకండి అమ్మా. నేనెందుకు మాట్లాడకుండా ఉండాలి? అది మీ ఆవిడతో చెప్పు. జాతి మార్చి పెళ్లి చేసుకుంటే ఇలాగే ఉంటుంది మరి. తినడానికి సరైన తిండి లేదు గానీ మాటలకేం తక్కువ లేదు. మీ నాన్నగారు గాని ఉంటే నాకు ఈ పరిస్థితి పట్టేది కాదురా. నాన్న పోయినా మీకు భోజనానికి లోట్లేదుగా. పని దొరికితే మీకు డైవర్స్ ఇస్తే ఏమవుతుంది? అందుకే ఇలా మాట్లాడుతుంది. అవును, నీకు పెద్ద పని దొరికిద్దిలే. తినవే. నా అమ్మ మీద ఉన్న కోపాన్ని పాప మీద చూపించుకో. వెళ్ళొస్తాను బంగారం. వీళ్ళకి కాల్ చేస్తానులే. బాయ్. ఏంట్రా ఇది పొద్దునే? నువ్వు వెనకెళ్ళు. నేను పిల్ల బిడ్డలతో కొద్ది రోజులు బ్రతకాలి. వెనక్కి పో. ఎదవన్నారా? నిన్ను పిలవడానికి వచ్చాను చూడు. నన్ను చెప్పాలి. గిరీష్ అన్న, అసలు ఈయనకి మందేయడం తెలియదు తెలుసా? ఊర్లో మొత్తం అప్పులు చేసి దివ్యకి సర్టిఫికెట్ పుట్టించడానికే వెళ్తున్నాను. వెళ్లే దారిలో పోలీసులు పట్టుకుంటే నా దగ్గర ఇవ్వడానికి డబ్బులు లేవరా. పెగ్గు వేయకపోతే ఎలా ట్రైన్ ఎక్కుతాం? అక్కడికి వెళ్లేదాకా నిద్రపోవచ్చుగా. రే నువ్వు బండి పోనీరా, వెళ్దాం. పొద్దున తాగడంతో సెట్ అవుతున్నా. పొద్దున అమ్మతో గొడవ పడొచ్చాను. నా తలపోటుగా ఉంది. వాడికి నేను ముందే చెప్పాను తనని పెళ్లి చేసుకోవద్దు అని.
మీ అమ్మ తను ఎప్పటికీ కలవరు. ఎందుకు కలవరు? అంతా సరవుతుంది గిరీషు. ఏమీ అవ్వదు. ఇలా చూడు, నువ్వు పెళ్లి చేసుకుంది ముస్లిం అమ్మాయిని కాదు, గుడి పూజారి కూతురిని. గిరీషు, అనవసరంగా మాట్లాడుకో. అసలు చెప్పాలంటే నీ వల్ల నాకు ఈ సమస్యలండి. నా వల్ల? మధ్యలో నేనేం చేశాను? నువ్వు సైలెంట్ గా ఉండడమే మంచిది. నువ్వు గనుక ఆ రోజు సరి చేసుంటే ఈ సమస్య వచ్చిండేది కాదు. బండి అమ్మేయడానికి వెళ్ళేటప్పుడు సర్టిఫికేట్ గురించి మాట్లాడుకురా, సైలెంట్ గా ఉండరా. హలో, చెప్పరా. బండి ఎందుకు ఫోన్ మాట్లాడుతున్నావు? నాకేం కాలేదు. వద్దు ఆల్బీ, ఆల్బీనో, ఆల్బీనో, నాకేం కాలేదు. నువ్వేం చెయ్యకు. నీ ఇష్టానికి కారు తోలుతున్నావేంట్రా? ఇంట్లో చెప్పే వచ్చండ్రా నా కొడక. అసలు నువ్వు ఏమనుకుని బండి తోలుతున్నావురా? అది లెక్క. అయితే ధరలు చూస్తూ బండి తోలవన్నమాట. కొడుతున్నాడు చూడరా. మరి ఎవరైనా పోలీసుకు ఫోన్ చేయొచ్చు కదా. ఎలా కొట్టేసుకుంటున్నారు? ఫోన్ చేయండి రా. ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావు? నీకు అసలు బుద్ధి ఉందా? మధ్యలో బళ్ళాపేసి పోలీసులు ఫోన్ చేయండి. ఎవరు వీళ్ళు ఇలా గొడవ పడుతున్నారు? రక్తం కారుతూనే ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్తా పదా. నాకే డాక్టర్ అక్కర్లేదు. వాళ్ళని ఏం చేయకుండా వదిలేసి వచ్చేసాను. నువ్వెందుకు గొడవ మధ్యలో వచ్చావు? నువ్వే కదా నీ బాబు రోడైనట్టు నడి రోడ్డు మీద నడుపుతున్నావు. అది కాకుండా వాడితో గొడవ పడుతున్నావు. వాళ్ళు వచ్చే విధంగా చూసావు కదా, ఫుల్ గా తాగేస్తున్నారు. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏం చేసినా నాకే కదా సమస్య. నీకు అసలు కాస్త బుద్ధి ఉందా? అలా వెళ్ళి నడు రోడ్డు మీద గొడవ పడుతున్నావు. అంత ఖరీదైనా ఎక్కడ ఆల్బీ? అయ్యో ఆల్బీ, ఏమైంది? ఒక నిమిషం ఆగరా. త్వరగా బండిదే. కాసేపు అడగకుండా ఉంటా. బండ్లు వెళ్ళతాయంటే మంచి రోడ్లో బండేసి ఒక నిమిషం ఆగరా నువ్వు. తీస్తాడు, ఆగరా. ఆల్బీ ఆల్బీ, అప్పుడు బైక్ లో వచ్చిన ఇద్దరు కుర్రాళ్ళు మన కార్ విప్పించేస్తున్నారు. కానీ నేను ఇప్పుడు కార్ లోనే ఉన్నాను. అయితే ఎందుకు బండ్లో ఉండకుండా గొడవ పడిన చోటుకొచ్చావు? రోడ్లు నేను కుక్కలా కొడుతుంటే నేను ఎలా నా కార్ లో కూర్చుంటాను? నాశనమైంది, మొత్తం నాశనమైంది. ఈ బుద్ధి నీకు ముందంటే రోడ్లను వల్ల పిచ్చోళ్ళ గొడవ పడుతుండేవాడివా చెప్పు. దయచేసి నోరు మూసుకుంటావా? ఏంటమ్మా గొడవ? ఏం లేదక్క. ఆల్ ఓకే, నో అబ్యూస్ రైట్? అక్క ప్లీజ్. నీకు గుద్దిన బండి నంబర్ గుర్తుందా? అంతసేపు అక్కడ గొడవ పడ్డావు కదా, నీకు గుర్తులేదా? మొత్తం పోయింది. ఫ్రైడే ఎగ్జిక్యూటివ్ కమిటీలో మూసా సారే సాహిరాకి చెప్పాలి. అరే నేనెందుకు చెప్పాలి? ఇక నువ్వే కదా సెక్రటరీ, నువ్వు చెప్తే చాలు. ఇది చాలా పెద్ద విషయం అయ్యా, నువ్వు చెప్తేనే కరెక్ట్ గా ఉంటుంది.
పంచాయత్ ప్రెసిడెంటే కదా ఇండియన్ ప్రెసిడెంట్ అనుకుంటోంది అది